జై తెలంగాణ. గౌరవనీయులు హెచ్ఎంఎస్ అధ్యక్షులు అన్న ప్రధాన కార్యదర్శి లెఫ్ట్ అసలు ప్రధాన కార్యదర్శి గారు గౌరవనీయులు రియాజ్ అన్న గారు, అట్లానే అన్న సారయ్య గారు, మరియు మా తమ్ముడు సింగరేణి జాగృతి వెంకట్ గారు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి వచ్చినటువంటి ప్రసాద్ అన్న గారు, అట్లానే అన్న హెచ్ఎంఎస్లో జిహెచ్ఎంసీలో అధ్యక్షులుగా ఉన్నటువంటి రాజు అన్నగారు, హెచ్ఎంఎస్ నుంచి అన్ని ఏరియాస్ నుండి వచ్చినటువంటి మిత్రులకు, సింగరేణి జాగృతిలో అన్ని ఏరియాస్ నుండి వచ్చినటువంటి మిత్రులకు, అట్లానే సహకరిస్తున్నటువంటి సంఘాలు ఏవైతే ఉన్నాయో ఇఫ్టూ లాంటివి ఇంకా కొన్ని సంఘాలన్నీ కూడా రియాజ్ అన్నతో పాటు జేఏసీలో ఉన్నారు వారందరికీ, అట్లానే ధర్మ సమాజ్ పార్టీ నుంచి వచ్చినటువంటి వ్యక్తులకి, ఇన్ఛార్జెస్కి, మిగతా అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇవాళ జనరల్గా ఏ రాష్ట్రంలో అయినా కూడా ఏ దేశంలో అయినా కూడా ఆ దేశంలో వాళ్ళకు ఉండేటటువంటి సహజ వనరులను ప్రజల కోసం ప్రజల మేలు కోసం వాడుకునే ప్రయత్నం చేస్తారు. బొగ్గు అనేటటువంటిది మనమేం కొత్తగా పుట్టియలే, ప్రకృతి మనకిచ్చినటువంటి వరం. మరి ఆ ప్రకృతి ఇచ్చినటువంటి వరాన్ని తెలంగాణ ప్రజల మంచి కోసం ఎట్లా వాడాలి అని ఆలోచించేటటువంటి ప్రభుత్వాలు ఉంటేనేమో ప్రజలకు మేలు అవుతుంది, కానీ ఆలోచన లేనటువంటి ప్రభుత్వాలు ఉంటే ప్రజలకు నష్టం జరుగుతుంది. ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నది అదే. మనం అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కూడా అసలు తెలంగాణ బిడ్డలు బతికిండ్రంటే అయితే దుబాయ్ పోయి లేకపోతే బొగ్బాయి పోయి లేకపోతే బొంబాయి పోయి అని చెప్పి మనం బాధతోనే ఆనాడు అనుకునేది. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనకు తిండికి గతి లేనటువంటి సమయంలో కూడా మరి మనకు ఫుడ్ పెట్టిందంటే సింగరేణి. మరి అందుకే సింగరేణి సిరులవేణి అని మన తెలంగాణ తల్లిని ఎట్లా కొలుసుకుంటామో సింగరేణి అంటే అంత ప్రేమగా మనందరం తలుచుకుంటాం. కానీ అటువంటి ఆలోచన, అటువంటి ఒక భావోద్వేగం సింగరేణితో లేనటువంటి వ్యక్తులు, పార్టీలు ఇలా ప్రభుత్వంలో ఉన్నాయి. కాబట్టి సింగరేణి బిడ్డల దుఃఖం ఈ ప్రభుత్వానికి అర్థమవుతలేదని చాలా బాధగా నేను చెప్తా ఉన్నాను. విమర్శలు ఎన్నైనా చేయొచ్చు, కానీ కారణం ఎందుకు విమర్శ చేస్తున్నాం? ఇవాళ ఎంత దుఃఖం. అసలు ఆ బొగ్గుబాయిలకు దిగి కనీసం గాలి పీల్చుకుంటే కూడా లంగ్స్ నిండా బొగ్గు పౌడర్ డిపాజిట్ అయిపోతుంది, రకరకాల జబ్బులు వస్తాయి, వంగి నడిస్తే నడుము పడిపోయే పరిస్థితి, కాళ్ళు మొత్తం వంకరపోయే పరిస్థితి, ఎక్కడ పడతామో ఏందో తెలియదు. చాలామందికి నిజంగా అర్థం కాదు, కానీ ఖాళీ కడుపుతోని పోయి ఆ కాలేటటువంటి కడుపుతోని బొగ్గు తవ్వి బయటకు తీసుకొస్తాడు సింగరేణి గని కార్మికులు. చాలామందికి దూరం ఉండి దానంతటదే బొగ్గు వస్తుంది, దానంతటదే కరెంట్ వస్తుంది అనుకుంటారు, కానీ ఒకసారి దిగితే లోపలికి అర్థమవుతుంది మైండ్ ఎట్లా ఉంటుంది అనేటటువంటి విషయం తెలియనటువంటి వాళ్ళు ఇవాళ అధికారంలో ఉన్నారు. కాబట్టి మన కష్టాలు అర్థమవుతలేదు. ఆనాడు తెలంగాణ వచ్చిన తర్వాత ఒకటే ఒక ఆలోచన చేసాం. ఏంటిది? ఇక్కడ సింగరేణిలో ఇంత కష్టపడి పనిచేస్తున్నటువంటి కార్మికులు ఉన్నారు, వాళ్ళ పిల్లలకు డిపెండెంట్ ఉద్యోగాలు ఇస్తేనే ఆ ఏరియా బాగుపడుతుంది అనుకొని ఏమాత్రం కూడా రూల్స్ పెట్టకుండా రిలాక్స్ చేసి ఆనాడు మనం చేసుకోవడం జరిగింది. దానివల్ల 20,000 మంది పైచిలకు ఉద్యోగాలు వచ్చినాయి. ఇవాళ 20,000 మంది యువకులు ఉద్యోగాలు చేసుకుంటూ అంతో ఇంతో భద్రతతో ఉన్నారు. వాళ్ళ మీద కన్నుపడ్డది కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఏమంటున్నాను, మొన్న బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం గారు అసెంబ్లీ సాక్షిగా నేను ఎంక్వైరీ చేస్తా వీళ్ళకి ఉద్యోగాలు ఎట్లా ఇచ్చినట్టు. కనీసం కొంచెమన్న ఆలోచన ఉండాలి. ఎందుకు ఇచ్చినాం అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉద్యోగాలు ఎందుకు ఇచ్చినాం? తెలంగాణలో సఫర్ అయినాం కాబట్టి, సఫర్ అయినటువంటి సందర్భంలో ఆరోగ్యాలు ఓడగొట్టుకొని మొత్తం జీవితం పొడగొట్టుకొని అందులో పనిచేసిన కార్మికులు ఉన్నారు. కాబట్టి ఆ కార్మికులు వాళ్ళ కుటుంబానికి రిలీఫ్ ఇవ్వాలి. కాబట్టి అన్ని రకాల ఎగ్జామ్షన్స్ ఇచ్చుకున్నాం ఉద్యోగాలు. అవి ఇచ్చుకుంటాం. అది అప్పుడు ఆనాడు గవర్నమెంట్ పాలసీ. ఎట్లా వ్యతిరేకిస్తావు నువ్వు? ఎట్లా ఎంక్వైరీ చేస్తావు దాని మీద? బట్టి విక్రమార్క గారికి మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఇవాళ హెచ్చరిక, సింగరేణితో పెట్టుకున్నాడు ఎవడు బాగుపడలే ప్రపంచంలో. మీరు సింగరేణి కార్మికులు వాళ్ళ ఉద్యోగాలు ఎట్లున్నాయని ఎంక్వైరీ చేస్తే చూస్తూ ఊరుకునేది లేదు. వేయండి ఎంక్వైరీ. ఎవరి మీద వేయాలి? ఓబీ కాంట్రాక్టర్ల మీద వేయాలి ఎంక్వైరీ, డీజిల్ మింగే దొంగల మీద వేయాలి ఎంక్వైరీ, మీద వాళ్ళు అన్ని పంచుకునేటటువంటి కరప్ట్ అధికారుల మీద వేయాలి ఎంక్వైరీ, కరప్ట్ నాయకుల మీద వేయాలి, పైరవీలు చేసి అన్న కాంట్రాక్టులు సంపాదించుకునేది కష్టపడి చెమటోడ్చేటటువంటి కార్మికుడి మీద కాదు వేయాల్సింది. మీరు మీ ప్రతాపం వీళ్ళ మీద కాదు చూపించాల్సింది. సింగరేణి బొగ్గును మింగుతున్నటువంటి దొంగల మీద వేయాలి. అవి పక్కకు పెట్టి కార్మికులను ఎట్లా తీసుకున్నారు ఎంక్వైరీ చేస్తా అంటే అసలు ఏమన్నా మత్తున్న మాట నేను అది క్షమించాలి. నాకు బాగా గౌరవం ఉండే బట్టి విక్రమార్క గారు అంటే, కానీ మొన్న అసెంబ్లీలో సింగరేణి విషయంలో బట్టి విక్రమార్క గారు మాట్లాడినటువంటి మాటల్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. హెచ్ఎంఎస్
తరఫున, తెలంగాణ జాగృతి తరఫున చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎంక్వైరీ అని కార్మికులు సతాయిస్తే చూసుకుంటూ ఊరుకునే క్వశ్చనే లేదు. రెండు విలియాలు ఎట్లా పరిపాలన చేస్తున్నారో కొంత ప్రజలకు, అట్లనే సింగరేణిలో ఉన్నటువంటి కార్మికులకు తెలవాలి. ఎంత దారుణం అంటే అన్ని లాస్లలోనే వీళ్ళు చేస్తున్నారు. ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు ఓబీ కాంట్రాక్ట్లు ఉంటే అందులో 251 కోట్లు డైరెక్ట్ లాస్ అని నేను చెప్తలేను, కాగ్ రిపోర్ట్ చెప్తున్నది. నిబంధనలు ఉల్లంఘించడం ద్వారా 74 కోట్ల నష్టం అని చెప్పి కాగ్ చెప్తున్నది. బొగ్గు రవాణాలో సరిగ్గా వీళ్ళకి చూసుకోవడం రాక అయిన లీకేజ్లతో అయిన లాస్ 25 కోట్ల రూపాయలు. ఇక అదనపు వసూళ్లతోని వినియోగదారుల నుంచి వాళ్ళ దగ్గర నుంచి చేయలేక 1,000 కోట్లు, 1,078 కోట్లు లాస్ అని చెప్పి చెప్తా ఉన్నారు. అట్లనే ఇక డీజిల్ వినియోగం మీద డైరెక్ట్ స్కామ్ 250 కోట్లు, ఇంకా చాలా అనేకమైనటువంటివి ఉన్నాయి. అంటే 1000 కోట్లు, 100 కోట్లు మీ ఇన్ఎఫిషియన్సీతోని, మీ చాతగానితనంతో మీరు పరిపాలన చేయలేక నష్టం చేస్తున్నారు సింగరేణి సంస్థకు తప్పితే కార్మికులు నష్టం చేస్తలేరు. కార్మికులు కరెక్ట్ షిఫ్ట్ టైంకే దిగుతున్నారు, వాళ్ళ పని వాళ్ళు చేస్తూనే ఉన్నారు, బొగ్గు ప్రొడక్షన్ వాళ్ళు చేస్తూనే ఉన్నారు. కామెడీ ఏంటంటే బొగ్గు ప్రొడక్షన్ ఇట్లా జరుగుతుందని చెప్పి వీళ్ళు చెప్తారు. మొన్న కిషన్ రెడ్డి గారు పోయి ముచ్చట పెట్టగానే బొగ్గు ప్రొడక్షన్ మారిపోతుంది. మరి నంబరు ఎందుకు మారుతుందో తెలియదు. నేను అనుకోవడం అయితే కార్మికులకు లాభాలలో వాటా ఇవ్వాలని చెప్పి మార్చిందని చెప్పి నేను బలంగా నమ్ముతున్నాను. ఇంత భయం ఎందుకు మీకు? కార్మికులతో వాళ్ళు కష్టపడి చెమట చిందిస్తేనే బొగ్గు వస్తుంది, డబ్బులు వస్తాయి, దాంతోనే కరెంట్ వస్తుంది. వాళ్ళతో లాభాలలో పంచుకోవడానికి వాటా మీకు ఏం అభ్యంతరం ఉన్నది? కాంట్రాక్టర్లకు దోషి పెడుతున్నారు కదా 1000 కోట్లు. ఏముంది కార్మికులతో నష్టం మీకు చెప్పండి. ఇదొక పక్క. ఇంకో పక్క సింగరేణి సంస్థ స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ. గవర్నమెంట్ రూల్ అప్లై కాదు, ఇప్పటిదాకా రియాజ్ అన్న గారు చెప్పినట్టు గవర్నమెంట్ రూల్ అప్లై కాదు, అది ఇండిపెండెంట్ అటానమస్ బాడీ. ఇప్పుడు దాంట్లో ప్రభుత్వం బకాయిలు ఎన్ని బకాయిలు? మొత్తం 47,000 కోట్ల బకాయిలు ప్రభుత్వం ఇలా కడతలేదు సింగరేణికి. మరి ఎట్లా సంస్థ ఎట్లా సస్టైన్ అవుతుంది? అంటే బొగ్గు సప్లై చేస్తే ఎవరైనా ఒక వస్తువు ఇస్తే ఇమీడియట్గా తీసుకుంటారు. బొగ్గు సప్లై చేస్తే ఇవ్వకుండా ప్రభుత్వం ఆపినటువంటి బకాయిలు 20,646 కోట్లు. అట్లనే విద్యుత్ సరఫరా చేస్తున్నటువంటి బకాయిలు 26,369 కోట్లు. అంటే మొత్తం 47,000 crores సింగరేణి సంస్థకి ఇవ్వకపోయేసరికి జీతాలు ఇవ్వడానికి కానీ, కొత్త మెషినరీ కొనడానికి కానీ, కార్మికుల సేఫ్టీకి సంబంధించినటువంటి ఏ ఒక్క ఐటమ్ కొనడానికి కానీ ఇలా పైసలు లేక ఇబ్బంది పడుతుంది. ఓకే, పైసలు లేవు, ఇబ్బంది పడుతున్నాం. మరి అట్లాంటప్పుడు మీకు ఎందుకు రాజస్థాన్లో పోయి సోలార్ పెట్టుడు ఎందుకు? ఇంకొక కామెడీ ఏంటంటే కొత్త బిజినెస్ చేస్తామని ఒక బిజినెస్ మొదలుపెట్టింది సింగరేణి. ఇది దయచేసి సింగరేణి యువ కార్మికులందరూ తెలుసుకోవాలి, ఎక్స్పోజ్ చేయాలి ఈ విషయాన్ని కాంగ్రెస్ గవర్నమెంట్. ఏం బిజినెస్ ఇది? బ్యాటరీ గ్రేడ్ లిథియం రిఫైనరీ అని చెప్పి పెట్టిండ్రు. సరే, సంతోషం, పెట్టిండ్రు. ఏంది దీని ఏందట అంటే ఈయన గ్లోబల్ సమ్మిట్ అని పెట్టిరు కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అని. ఇప్పుడు ఆ సమ్మిట్లో మరి MOAలు చూపించాలి కదా, 1000 కోట్లు వచ్చినాయని చెప్పలేదు. అందుకని చెప్పి ఈ ప్రాజెక్ట్ ఎంత చెప్పారు? 2,250 కోట్లతోని సింగరేణి ప్లస్ ఒక ప్రైవేట్ సంస్థ కలిసి ఒక కంపెనీ పెడుతున్నాము. దాని ద్వారా ఈ లిథియం అనేటటువంటి ఏదైతే వనరు దొరుకుతుందో దాన్ని రిఫైన్ చేస్తామని చెప్పి చెప్తున్నారు. సంతోషం, పెడుతున్నారు. వీళ్ళకి ఏమన్నా అడ్వాంటేజ్ అవుతుందేమో తెలంగాణ వాళ్ళకని అనుకుంటే వాళ్ళు ఎవరితో పార్ట్నర్షిప్ చేస్తున్నారు? ఒక కంపెనీ. ఆ కంపెనీ పేరు ఆల్ట్మిన్ అనే కంపెనీ. ఈ కంపెనీ పెట్టిందే 2023లో. ఈ కంపెనీ మొత్తం విలువ 27 లక్షలు మాత్రమే, 27 lakhs మాత్రమే. 27 లక్షలు ఉన్న కంపెనీ ఒకటి వచ్చి సింగరేణితో టైఅప్ అయితే వీళ్ళు ఎంత బిజినెస్ చేస్తారట? 2,250 crores, 2,250 కోట్ల బిజినెస్ చేస్తారట. అసలు వినడానికి కూడా బాగుందా? కనీసం వాళ్ళు 2-3 వాళ్ళు ఉన్నారు కంపెనీ వాళ్ళు. మొత్తం కంపెనీ గవర్నమెంట్ ఇప్పటిదాకా ఏదో పేడప్ క్యాపిటల్ అంటారు కదా, ఆ కట్టింది 1,25,000, 1.25 lakhs. దీన్ని 2,250 crores చేస్తామని చెప్పి MOU చేసుకున్నారు. నేను బట్టి విక్రమార్క గారిని సవాల్ చేస్తూ ఉన్నా, మీరు సిన్సియర్ అయితే, మీరు సీరియస్ అయితే, మీరు సింగరేణిని సేవ్ చేయాలనుకుంటే, సింగరేణి ద్వారా వచ్చే వనరులతోని తెలంగాణకు లాభం జరగాలని మీరు అనుకుంటే మీరు చెప్పాల్సింది ఏంటంటే అసలు ఈ చిన్న 27 లక్షల కంపెనీతో సింగరేణి ఎందుకు పార్ట్నర్షిప్ చేస్తుంది? ఫస్ట్ థింగ్. ఓకే, పార్ట్నర్షిప్ చేస్తే బ్యాంక్ గ్యారెంటీ సింగరేణి ఇస్తుందా, ఆల్ట్మిన్ అనే కంపెనీ ఇస్తుందా? మరి దీన్ని మొత్తం రిఫైనరీ పెట్టడం ద్వారా వచ్చే లాభాలలో ఆల్ట్మిన్ కంపెనీ వాటా ఎంత, సింగరేణి వాటా ఎంత? ఎందుకోసం ఇది పెడుతున్నారు రిఫైనరీ? ఈ ఏదైతే లిథియం రిఫైనరీ అని చెప్తా ఉన్నారో, ఈ లిథియం రిఫైనరీ ప్రపంచంలో పెద్ద పెద్ద కంపెనీలు పెట్టి మునిగిపోయి చేతులు కాల్చుకొని వెనక్కి తీసుకున్నారు, బ్రెజిల్లో ఇంకా అనేక దేశాలలో. మరి మీరెందుకు ఇది కొత్త ప్రయోగం చేస్తున్నారు? పోనీ చేస్తున్నారు, మరి ఊరు పేరు లేని కంపెనీతో ఎందుకు చేస్తున్నారు?
మీరు ఈ వివరాలు బయట పెట్టాలి, బ్యాంక్ గ్యారెంటీ ఎవరు ఇస్తున్నారో చెప్పాలి, దీని వెనుకున్న పెద్దలు ఎవరో కూడా చెప్పాలని నేను బట్టి విక్రమార్క గారిని డిమాండ్ చేస్తున్నాను. ఇంకో కంపెనీ ఏం పెట్టిండ్రు, మన వాళ్ళు సోలార్ పెడతాం రాజస్థాన్లో పోయి అని చెప్పారు. దానికి ఎంత 11,000 కోట్లతోని సోలార్ పెడతామని చెప్తున్నారు. అందులో 72%, 74% సింగరేణి వాటా, మిగతా రాజస్థాన్ గవర్నమెంట్ వాటా అని చెప్తున్నారు. సంతోషం. కానీ ఎంత ఘోరం అంటే మామూలుగా ఒక్కొక్క మెగావాట్ సోలార్ పవర్ ప్రొడ్యూస్ చేయడానికి అయ్యే డబ్బుల కన్నా 3 ఇంతలు ఎక్కువ ఖర్చు పెట్టి పెడతా ఉన్నారు. అవుట్ రైట్గా అవినీతి ఉన్నది దీంట్లో. దీని మీద కూడా మేము లెటర్ రాస్తాం, ఎంక్వైరీ చేయాల్సిందే. మీరు కార్మికులను కాదు ఎంక్వైరీ చేయాల్సిందే. ఈ సోలార్ పవర్ ప్రాజెక్ట్ రాజస్థాన్లో పెట్టే దాని మీద ఎంక్వైరీ చేయాలి. ఈ ఆల్టమిన్ కంపెనీతో ఉన్నటువంటి ఒప్పందం ఏందో దాని మీద కూడా నేను ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మనం ఎప్పటి నుంచో కొన్ని అంశాలు అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే ఇంట్రడక్షన్ కాబట్టి టకటక చెప్తా, మీరందరూ మాట్లాడాలి. ఏం అడుగుతున్నాం? ఒకటి, మెడికల్ బోర్డును పాత పద్ధతిలోనే నిర్వహించాలని అడుగుతున్నాం. దానికోసం ఇదివరకు హెచ్ఎంఎస్ను జాగృతి ఆధ్వర్యంలో మనం పోయి సింగరేణి భవన్ ముట్టడి చేసి ధర్నా చేస్తే కరెక్ట్గా 5 రోజులలో పెట్టిరా మెడికల్ బోర్డు, మళ్ళీ కథం, మళ్ళీ బంద్, మళ్ళీ పెడతలేదు. మెడికల్ బోర్డు రెగ్యులర్గా పెట్టాలి. ఖచ్చితంగా దాన్ని ఎట్లా పెడతారు, ఏం పెడతారు అనేటటువంటి విషయాన్ని ఇమీడియట్గా మీరు చెప్పాలని ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా. 2, పెండింగ్లో ఉన్న విజిలెన్స్ కేసులను తొందరగా విచారించి పరిష్కరించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. సొంత ఇల్లు పథకం ఏదైతుందో కార్మికుల కోసం ఉద్దేశించినటువంటి సొంత ఇల్లు పథకాన్ని వెంటనే అమల్లోకి తీసుకురావాలని ఇంకో డిమాండ్ చేస్తున్నాను. ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే ఆదాయ పన్ను ఉందో ఆ పర్క్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ వేయడం అన్నది తగ్గించాలి. ఇది ఒక్కసారి మా కార్మిక మిత్రులకు కూడా నేను చెప్పదలుచుకున్న కొంచెం డీటెయిల్గా. ఎందుకు అడుగుతున్నాం ఐటీ ఎగ్జామ్షన్ అంటే, ఇది నేను ఎంపీగా ఉన్నప్పుడు 2015లోనే పార్లమెంట్లో అడిగిన. నేను కంప్లీట్గా బొగ్గుగని కార్మికులు ఎక్కడైనా దేశంలో ఉన్న వాళ్ళకు ఐటీ ఉండకూడదని చెప్పి అడగడం జరిగింది. ఎందుకు అడుగుతున్నామంటే, ఇప్పుడు బదిలీ వర్కర్ ఉంటారు కేటగిరీ 1లో, ఈ ఐటీ ఎగ్జామ్షన్ వస్తే 12,000 to 15,000 వాళ్ళకు లాభం జరుగుతుంది. కేటగిరీ 4లో ఉంటారు ఎంప్లాయీస్, వాళ్ళకు 18,000 to 22,000 లాభం జరుగుతుంది. అట్లనే కేటగిరీ 6లో ఉంటారు కొంతమంది ఎంప్లాయీస్, వాళ్ళకు 24,000 to 28,000 లాభం జరుగుతుంది. అట్లనే గ్రేడ్ సి టీ&ఎస్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు 30,000 to 35,000 లాభం జరుగుతుంది ఐటీ ఎగ్జామ్షన్ ఇస్తే. అట్లనే గ్రేడ్ బి ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళకు 45,000 నుంచి 55,000 లాభం జరుగుతుంది. గ్రేడ్ ఏ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 65,000 నుంచి 80,000 లాభం జరుగుతుంది. కాబట్టి మేము ఈ ఐటీ ఎగ్జామ్షన్ ఇవ్వమని అడుగుతున్నాం. ఉట్టిగా ఏం అడుగుతలేము. ఇది చాలా రిస్కీ సెక్టర్, లైఫ్ రిస్కీ చేసే ఉద్యోగం కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ ఉండకూడదు దీని మీద అనేది యాజ్ ఎ పాలసీగా మేము అడుగుతున్నాం తప్పితే ఉట్టిగా కారణం లేకుండా అడుగుతలేమనే విషయాన్ని కూడా ప్రభుత్వానికి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అట్లనే మెడికల్ ఫిట్ అభ్యర్థుల పోస్టింగ్లు ఏవైతే ఉన్నాయో, అంటే వైద్య పరీక్షల్లో అర్హత సాధించినటువంటి సుమారు 300 మంది అభ్యర్థులు ఉన్నారు. వాళ్ళకు వెంటనే ఉత్తర్వులు ఇచ్చి పోస్టింగ్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాను. అట్లనే క్లర్క్ పోస్టు పరీక్షలు ఏవైతే ఉన్నాయో ఖాళీగా ఉన్న క్లర్క్ పోస్టులు భర్తీ కోసం వెంటనే పరీక్షలు నిర్వహించాలని చెప్పి అడుగుతున్నాను. తర్వాత ప్రభుత్వం ఇచ్చే బకాయిలు ఇప్పుడు దాకా నేను చెప్పినట్టు అది వెంటనే ఇవ్వాలి. స్ట్రక్చర్ కమిటీ అది మరి ఫంక్షనల్ ఉందో లేదో నాకు తెలియదు, కానీ తీసుకున్న నిర్ణయాలు వెంటనే అమలు చేయాలని చెప్పి కోరుతున్నాను. అదేవిధంగా అలియాస్ నేమ్స్తోని చాలా మంది పాపం ఉద్యమాలు చేస్తున్నారు. అన్న ఇప్పటివరకు చెప్పిండ్రు, అదైతే దారుణం. సింగరేణిలో అది మొదటి నుంచి అలౌ చేసినాం, వాళ్ళని ఉద్యోగం చేయనిచ్చినాం, మళ్ళనే ఉండనిచ్చినాం, కంటిన్యూగా అమ్మని చెప్పినాం. మళ్ళీ ఇప్పుడు టైంకి వచ్చి అట్లెట్లా అని మనం అనడం నిజంగా అన్యాయం. అలియాస్ నేమ్స్ని ఇదివరకు ఎట్లయితే చూసి చూడకుండా పోయి అక్కడ వాళ్ళ పిల్లలందరికీ ఉద్యోగాలు ఇచ్చినామో ఇప్పుడు కూడా అదేవిధంగా ప్రభుత్వం ఇబ్బంది పెట్టకుండా చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా చివరిగా అందరూ యంగ్ ఎంప్లాయీస్ ఉన్నారు, అందరికీ చిన్న చిన్న పిల్లలు ఉంటారు, తల్లిదండ్రులు ఉన్నారు, మెడికల్ ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అయితే దీనికి మన సింగరేణి ఏం చేస్తుందంటే నిమ్స్ రేట్ అప్లై చేస్తుంది. అట్లా కాకుండా ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ ఉంటుందో CGHS ఆ రేట్స్ అప్లై చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మరి ఇవన్నీ కూడా డిమాండ్లు మనం చేసినా వీటిని సాధించడానికి ఖచ్చితంగా రంగంలోకి మనం దిగాల్సిందే. మా సింగరేణి రియాజ్ అన్న అయితే ఎప్పుడు ఫైరే ఉంటాడు అన్న, గట్టిగా ఏదన్నా ఫైరే ఉంటాడు అన్న. కాబట్టి అన్న ఉద్యమానికి రెడీగా ఉన్నాడు. మీ అందరు కూడా మరి మాట్లాడినప్పుడు ఏ లెవెల్లో ఉద్యమాలు చేద్దాం చెప్పండి. నేను మాత్రం ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నా, సింగరేణి విషయంలో మీరు ఇంకా కూడా ఇట్లనే నిర్లక్ష్యంగా వ్యవహరించి మీ చిత్తానికి వచ్చినట్టు మాట్లాడి ఆ సంస్థను దోచుకొని తిందాం అనుకుంటే తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే సమ్మె చేసినామో సింగరేణిని విముక్తి చేయడానికి మళ్ళొకసారి అవసరమైతే సమ్మె చేయడానికి కూడా వెనకాడబోవడం అని రియాజల్ చెప్పిలో దానికి నేను జాగృతి తరఫున సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తూ ఉన్నాను.
ఎట్ ద సేమ్ టైం 11 ఏరియాల నుంచి అందరు వచ్చినారు కాబట్టి వాళ్ళందరూ మాట్లాడి వాళ్ళ ఒపీనియన్ చెప్పిన తర్వాత ఓవరాల్గా ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నుంచి మనం కొన్ని తీర్మానాలు చేస్తాం. ఆ తీర్మానాలలో కూడా మనం సమ్మె చేద్దామని అనుకుంటే బలంగా ఆ తీర్మానాలలో చెప్దామనే విషయాన్ని తెలియజేస్తూ మరి ఇవాళ ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా మళ్ళొకసారి జాగృతి కేంద్ర కార్యాలయానికి స్వాగతం పలుకుతూ అన్ని ఏరియాస్లో కూడా తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తున్న కార్మిక బిడ్డలందరికీ కూడా వందనాలు. జై తెలంగాణ, జై జాగృతి, జై సింగరేణి. మరి ఇప్పుడు అన్న ప్రసాద్ అన్న గారిని మాట్లాడమని రిక్వెస్ట్ చేస్తున్నాం, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సెంట్రల్ కమిటీ మెంబర్. వారి తర్వాత సారన్న గారు మీరు నిర్వహణ కొనసాగించవలసింది కోరుతున్నాం.